అవును అవును. కానీ అతని వ్యాపారాలు అతని లెక్క ఆయనకు ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో ఆయనకు కూడా రావచ్చు నేను అనుకోవడం. బీసీ కాన్సెప్ట్ భవిష్యత్తులో ఉంటది కాబట్టి ఆయనకి అవకాశం. అట్లాగే ప్రధానంగా వినబడ్డ పేర్లు అవే వినబడ్డాయి. ఈ 3-4 పేర్లు, విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినబడింది. అయితే ఈ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే ఒక ఆస్పెక్ట్లో ఉండేది, ఇతను బీసీకి ఎందుకు వస్తాడు అంటే నాయకత్వం బీసీకి ఇచ్చినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓసీకి ఇచ్చినట్టు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో కాపు ముఖ్యమంత్రి. ఇది నినాదం. ముఖ్యమంత్రిగా ఒక క్యాస్ట్ వాళ్ళని ఇచ్చి అదే క్యాస్ట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు అధ్యక్ష స్థానం? సింపుల్ లాజిక్ చూడండి. రాజశేఖర రెడ్డిని సీఎం చేసేటప్పుడు డిఎస్ని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి కాపు సామాజిక వర్గం లెక్కన ఆయనకి ఇచ్చారు అధ్యక్ష స్థానం, గుర్తుంది కదా. ఇది ఒక స్ట్రాటజీ నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈటెల రాజేందర్ ఫ్యూచర్ ఆయన జాగ్రత్తగా ఈ గొడవ పడకుండా అలక్కుండా నీట్గా నడుపుకుంటే భవిష్యత్ ముఖ్యమంత్రి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత స్వార్థం చూసుకోకూడదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ తన మనుషులను తెచ్చుకుని వాళ్ళే కీ పొజిషన్లో పెట్టుకు తిరుగుతున్నాడు బీఆర్ఎస్తో. అరవింద్ కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకున్నాడు, డీకేఆర్ని కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకుంది. వాళ్ళు జెండా పుచ్చుకుని తిరుగుతారు బీజేపీ. మిగతా బీజేపీ వాళ్ళని కలుపుకెళ్ళాలా, అది ఇక్కడ ముఖ్యం. కానీ 2024 తర్వాత అంటే సౌత్ లో లేదంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అంటే వలస వస్తున్న వాళ్ళని క్రమక్రమంగా పక్కన పెట్టేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ మొదటి నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ వీళ్ళకే పెద్దపేట. అది మన రాష్ట్రంలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది, చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే భవిష్యత్తులో ఇప్పుడు పొత్తులు అయితే ఉన్నారు కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అలాంటి అవకాశం అలాంటి అవసరం రాని రాజకీయాలు ఏమైనా చేయాలనుకుంటుందా బీజేపీ ఇప్పటి నుంచి? దానికి ఇది ఒక ప్లానింగ్. భారతీయ జనతా పార్టీ నాకు తెలిసినటువంటి అవగాహన మేరకు